మీరు గమనించండి, కొన్నిసార్లు మనం ఎవరికైనా మాటలతో సమాధానం చెప్పేద్దాం అనుకుంటాం, కానీ దేవుడు క్రియలతో ఏం చెప్తాడు చెప్పండి. అది అటైనా ఇటైనా సరే, నువ్వు అటుంటే మంచిదే ప్రభువా, నీ క్రియలు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మోషే వలె నీ క్రియలు నాకు కనుపరచు ప్రభువా. వినమ్రతతో విధేయతతో దేవుని వేడుకోవడం వేరు. అంతేగాని ఇటుపక్క వచ్చి ఎవరో దేవుడు ఎవరో ఏం చేస్తాడు రమ్మను అంటే అప్పుడు కూడా వస్తాడు ఆయన, కానీ ఆయన వచ్చే విధానం ఎలా ఉంటుంది అక్కడ వేరుగా ఉంటుంది. పోలీసులు రెండు రకాలుగా ఉపయోగపడతారు మనకి. ఒకటి మనల్ని కాపాడడానికి, రెండవది ఎదురు తిరిగితే ఏం చేస్తారు చెప్పండి. సేమ్ పోలీస్, నీ బిహేవియర్ని బట్టే వారి బిహేవియర్ ఆధారపడి ఉంటుంది. గాడ్ కూడా అంతే, దేవుడు కూడా అంతే. ఫరో అన్నాడు దేవుడు ఎవరో అన్నాడు, ఓకే. మోషేకి దేవుడు ఎవరో తెలుసు, ఆయన అద్భుతాలు చేయవాడని తెలుసు, ఆశ్చర్యకారాలు జరిగించేవాడని తెలుసు, విడుదల చేయవాడని తెలుసు. ఆ అగ్నిలో నుండి దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు నా ప్రజల బాధన, కష్టాన్ని, ఇబ్బందులు నేను చూశాను, వారి బాధలు నాకు తెలుసున్నాయి. ఐ వుడ్ లైక్ టు కమ్ డౌన్ టు రెస్క్యూ దెమ్. మోసెస్ న్యూ హూ గాడ్ ఈస్. దేవుడు ఎవరో మోషేకి తెలుసు, కానీ ఫరో అన్నాడు నాకు తెలియదు, ఆయన ఎవరినో పరిచయం చేసుకోమనంటే ఫరోకి కావలసినట్టుగానే దేవుడు పరిచయం చేసుకున్నాడు. 10 రకాల తీర్పులో చెప్పండి, ఎన్ని రకాలు? 10 రకాల తీర్పులు.